గమనించాలి, మనిషి దేవుణ్ణి మర్చిపోవడం సాధ్యపడవచ్చు, అయితే దేవుడు మనిషిని మర్చిపోవడం ఎంత మాత్రమును సాధ్యపడదు. అంతే కదండి. మనిషి అనేక సందర్భాల్లో దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాడు కదా, అనేక విషయాల్లో దేవుని మర్చిపోతూ ఉంటాడు కదా, దేవుని ఆజ్ఞను మర్చిపోతుంటాడు, దేవుని ఉద్దేశాలు మర్చిపోతూ ఉంటాడు, దేవుని యొక్క ఆలోచనలు మర్చిపోతూ ఉంటాడు, దేవుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ మాటలు మర్చిపోతూ ఉంటాడు, దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాడు. లోకంతోనూ లోకంలోని పాపంతో కలిసిపోయి లోకంకు ఆకర్షించబడి చెడు కార్యాలతో తమ జీవితాన్ని నింపుకుంటూ ఉంటాడు, దేవుని పక్కన పెట్టేస్తూ ఉంటాడు, దేవుని కొరకు జీవించాలి అన్న ఆ మాట కూడా మర్చిపోతూ ఉంటాడండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనిషి దేవుని మర్చిపోవచ్చు, అయితే దేవుడు మనిషిని మర్చిపోవడం ఎంత మాత్రమునూ సాధ్యపడదండి. ఎలా చెప్పగలుగుతున్నావు ఈ మాట అని అడుగుతారేమో. దేవుడు మనిషిని మర్చిపోతే మనిషి ఎప్పుడో చనిపోతాడు, ఎప్పుడో మరణిస్తాడు, ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాడు. అలా జరిగిందా? కాదు కదా. మనందరము సజీవులుగా ఉన్నామంటే, మనందరము జీవిస్తూ ఉన్నామంటే కారణం దేవుడు మనల్ని గుర్తుపెట్టుకున్నాడు, దేవుడు మనల్ని మర్చిపోలేదు. దేవుడు మానవుని మర్చిపోవడం సాధ్యం కాదండి, అసాధ్యం. మరి దేవుడు మానవుని మర్చిపోవటం లేదే, మరి మనుషులమైన మనము దేవుని ఎలా మర్చిపోతున్నాం? మనుషులమైన మనము దేవుని ఎందుకు పక్కన పెడుతున్నాం? మనుషులమైన మనము దేవుని ఎందుకు కీర్తించడం లేదు? దేవుని ఎందుకు దూరం చేసుకుంటున్నాం? ఆలోచన చేద్దామండి. మనిషి దేవునికి దూరం అయితే నష్టపోయేది మనిషే, దేవుడు కాదండి. ఎప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుని ప్రేమిద్దాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, దేవునికి దగ్గరగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.